అందరికీ నమస్కారం. 3 రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందులకు వచ్చారు. అరటి రైతుల్ని పరామర్శిస్తున్నారు. అరటి రైతుల బాధ చూస్తే వర్ణనాతీతమండి. నేను మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక అరటి రైతు చెట్లను నరికివేసి ట్రాక్టర్లతో పంటను తొక్కించడం చూసి బాధేసిందండి. అంటే గిట్టుబాటు ధర లేక అరటిని మనం మార్కెట్ దాకా తీసుకెళ్ళిన ఆ ట్రాన్స్పోర్టేషన్ ధర కూడా మనకు రాదు అని చెప్పేసి అక్కడే పంటను మొత్తం నరికివేసి తొక్కించేయడం చూస్తే చాలా బాధ అనిపించిందండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతుకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కసారి మనం గణాంకాలు చూస్తే 2018-19లో 1.75 లక్షల ఎకరాల్లో సాగవుతూ 45 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి 2018-19లో. అలాంటిది 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో విస్తీర్ణం 2.74 లక్షల ఎకరాలకు పెరగగా దిగుబడులు 70 లక్షల టన్నులకు చేరాయి. ఎక్కడ 45 లక్షలు, ఎక్కడ 70 లక్షలు, ఒక్కసారి మీరు ఆలోచించండి. 70 లక్షల టన్నులకు అరటి దిగుబడి చేరింది. ఎగుమతులు అయితే 2014-19 మధ్య 23,000 టన్నులు జరిగితే 2019-24 కాలంలో ఏకంగా 3 లక్షల టన్నులు దాటాయి. ఏ దేశాలకు ఎగుమతి చేశారంటే సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, బహ్రెయిన్, యుఏఈ, యూరోప్ దేశాలతో పాటు అమెరికాకు సైతం ఎగుమతి అయ్యాయి. 2018-19లో టన్ను 5,000కు మించని ధర 2023-24లో ఏకంగా 30,000కు పైగా పలికింది. నాడు 5 ఏళ్లలో అరటి సాగు దిగుబడులు ఎగుమతుల్లో ఏపీ సాధించిన ప్రగతిని గుర్తిస్తూ బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డు 2020, ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు 2022 వంటి ఎన్నో అవార్డులను ఏపీ అప్పట్లో సొంతం చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది చక్కటి ఉదాహరణ అండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తూ రైతులకి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు తోటబడుల ద్వారా వ్యవసాయ క్షేత్రాల వద్దే ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్పై అరటి రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సో అరటి రైతులకు శిక్షణ ఇచ్చి ఎలా దిగుబడిని పెంచాలి అన్న సమగ్రమైన అవగాహన కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అలాగే సబ్సిడీలు కూడా ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించారు. తద్వారా వారు ఎక్కువ దిగుబడిని, ఎక్కువ పంటను వారు రాబట్టగలిగారు. అండ్ ఆదాయం కూడా పెరిగింది. ఆదాయం పెరగడంతో పాటు గిట్టుబాటు ధర కూడా కల్పించడంతో రైతులకు అది ఒక స్వర్ణయుగంగా నిలిచింది. ఒకటి కాదండి, చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు బాసటగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉచిత పంట బీమా ఉండిందండి, ఇన్పుట్ సబ్సిడీ ఉండిందండి, పంటలకు కనీస మద్దతు ధర ఉండింది, రైతులకు కావాల్సిన పెస్టిసైడ్స్ అన్నీ కూడా సకాలంలో వారు అందించేవారు. ఇప్పుడు ఉచిత పంట బీమా రద్దు, ఇన్పుట్ సబ్సిడీ రద్దు, పంటలకు లేని కనీస మద్దతు ధర, రైతులకు తగిన యూరియా కూడా సరఫరా చేయకపోవడం, చివరకు పంటలు కూడా కొనేవారు లేకపోవడంతో రాష్ట్రంలో రైతులు నానా అగచాట్లు పడుతున్నారండి. వాళ్ళ బాధ వర్ణనాతీతం. చెప్పాను కదండి, ఆ వీడియో నేను ఎక్కడో వెతుకుతుంటే నాకు కనిపించట్లేదు. చెట్లు నరికేసి అరటి గెలల్ని నేలపై పడేసి తొక్కిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఎకరాకి ఈ క్రాప్ చేసి ఉచిత పంటల బీమా సౌకర్యం అప్పుడు కల్పించారు. దాదాపు 70 లక్షల ఎకరాలకు ఉచిత పంట బీమా వర్తింపజేస్తే 85 లక్షల మంది రైతులు వారు లబ్ధిదారులుగా ఉంటే ఇప్పుడు కేవలం 19 లక్షల రైతులు మాత్రమే లబ్ధిదారులుగా ఉన్నారు ఉచిత పంట బీమా కోసం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏటా 3,000 కోట్లు వారు బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పుడు దాన్ని ఊసేలేదు. ఏడాదికి 7,800 కోట్లు ఖర్చు చేశారు వ్యవసాయం కోసం, లేకపోతే రైతులకు గిట్టుబాటు ధర కోసం. ధాన్యం కనీస మద్దతు ధర 1,750 ఫిక్స్ చేస్తే ఇప్పట్లో 1,300 కూడా రాని పరిస్థితి ఉంది. ఏ విధంగా చూసినా రైతుకు అన్యాయం తప్పితే రైతుని ఆదుకున్న పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇలా చేసుకుంటూ పోతే రైతన్నవాడు పంట పండించకపోతే మన నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళలేవు. ఒక్కసారి రైతన్నల గోడు ఆలకించి వారికి తగిన న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చేయాల్సిందంత చేస్తున్నారు. ఇప్పుడు పులివెందుల పర్యటనలో, లేకపోతే ఇంకొక పర్యటన మనం చిత్తూరు వెళ్ళినప్పుడు రైతులకు బాసటగా నిలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 ఎకరాలు ఉన్న రైతుకు దాదాపుగా 70,000 ఉచిత పంటల బీమా రూపంలో అందేది. కానీ ఇప్పుడు రాగి నయా పైసా కూడా రావట్లేదు. ఇవన్నీ తలుచుకుంటే ఒక రైతు బిడ్డగా నాకు బాధేస్తుందండి. ఇప్పుడు చూసాం, మామిడికాయలు రోడ్లపైన వేయడము, అరటి పండ్లని పొలంలోనే తొక్కించేసేయడము, టమాటాను రోడ్డు పైన వేసి అట్లా పారేసి వెళ్ళడము, ఎందుకంటే గిట్టుబాటు ధర లేక. ఇవి ఈ సంవత్సర కాలంగా మనం చూస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేనే లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్భాటాలకు, హంగులకు ఇస్తున్న ప్రాధాన్యత గిట్టుబాటు ధరకు ఇవ్వకపోవడం శోచనీయం, గర్హనీయం. ఇవందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వీటిని ప్రతి ఒక్కరూ ఆలోచించి మన రైతుకు న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మాట్లాడకపోతే, మనం ప్రశ్నించకపోతే రైతన్నను ఆదుకునేది ఎవరు? ఈ ప్రభుత్వానికి రైతన్న మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు. వారు యూరియా సరఫరా చేయండి అంటే ఎంత నానాయాగి చేశారో మనమంతా చూసాం. ప్రశ్నిస్తే కేసులు, యూరియా ఎక్కడని ప్రశ్నిస్తే కేసులు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ప్రతి ఒక్కరూ మీరు 10 మందితో ఈ విషయాన్ని డిస్కస్ చేసి రైతుకి గిట్టుబాటు ధర కల్పించేలాగా మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.